రైట్గా హైదరాబాద్ మాదాపూర్కు హైడ్రా సిబ్బంది చేరుకుంది. ఆక్రమణల కూల్చివేతకు రంగం సిద్ధం చేస్తుంది. ప్రస్తుతం అయ్యప్ప సొసైటీకి హైడ్రా టీం చేరుకుంది. జీహెచ్ఎంసీ నోటీసులు, హైకోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా బిల్డర్ 684 గజాల్లో అక్రమ భవనం నిర్మించినట్టు హైడ్రా దృష్టికి రావడంతో చర్యలు చేపట్టేందుకు రెడీ అయింది. ఆరంతస్తుల భవనాన్ని నిర్మించడంపై స్థానికులు ఫిర్యాదు చేయడంతో హైడ్రా చీఫ్ రంగనాథ్ నిన్న ఫీల్డ్ విజిట్ చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. కూల్చివేసేందుకు హైడ్రా మరోసారి రంగంలోకి దిగింది. మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో నిర్మించినటువంటి ఒక అక్రమ భవనాన్ని మరికొద్దిసేపట్లోనే కూల్చివేయబోతున్నారు హైడ్రా సిబ్బంది. సో ప్రజెంట్ మనం కూల్చివేతకు గురికాబోతున్నటువంటి భవనం దగ్గర ఉన్నాం. మనం ప్రజెంట్ మాదాపూర్లోని అయ్యప్ప సొసైటీలో ఉన్నటువంటి మనం ఇక్కడ విజువల్స్ లో ప్రజెంట్ మనం చూస్తున్నటువంటి ఈ బిల్డింగ్ నే మరికొద్దిసేపట్లోనే హైడ్రా అధికారులు కూల్చివేయబోతున్నారు. వాస్తవానికి గత కొంతకాలం నుంచి యొక్క బిల్డింగ్ కు సంబంధించి కూడా యొక్క నిర్మాణానికి ఇది అక్రమ నిర్మాణం, సర్వే నెంబర్లను మార్చి ఫేక్ డాక్యుమెంట్స్ లను సృష్టించి యొక్క భవన నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. దీనికి ఎటువంటి పర్మిషన్స్ లేవు అంటూ కూడా గతంలో నుంచే ఇటు ఒకవైపున కోర్టులు తీర్పులు చెప్పడం జరిగింది, మరోవైపున జీహెచ్ఎంసీ అధికారులు కూడా పలుసార్లు నోటీసులు ఇచ్చారు. కానీ ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ మరోవైపున కోర్టు తీర్పులను కూడా లెక్క చేయకుండా ఈ భవనాన్ని ఒక వ్యక్తి ఇటు అక్రమంగా నిర్మించడం జరిగింది. సో దీనిపైన ఇప్పుడు హైడ్రా కొరడా జూలిపించబోతోంది. సో మరికొద్ది సేపట్లోనే ఇక్కడకు హైడ్రా మిషన్లు చేరుకోబోతున్నాయి. మొత్తం G+5గా నిర్మించినటువంటి యొక్క భవనం మొత్తాన్ని కూడా కూల్చివేయబోతున్నాయి. వాస్తవం అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా హైడ్రా అధికారులు దీనికి సంబంధించి పూర్తిగా ఫోకస్ చేయడం జరిగింది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ చందానగర్ సర్కిల్ అధికారులు షోకాజ్ నోటీసులతో పాటు హైకోర్టు ఉత్తర్వులను కూడా కమిషనర్ శ్రీ ఏవి రంగనాథ్ పరిశీలించారు. ఇది అక్రమ కట్టడం అని హైకోర్టు నిర్ధారించాక కూడా కోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా ఈ భవనాన్ని నిర్మించడం పైన జీహెచ్ఎంసీ అధికారులు కొంత ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఈ అక్రమ భవనాన్ని కూల్చివేస్తున్నట్లు కూడా గత సంవత్సరం చివరిలో కొన్ని అలర్ట్స్ని కూడా జారీ చేశారు. అయితే ఈ యొక్క ఆర్డర్స్ని కూడా పట్టించుకోకుండా కొంత ఎక్స్టెన్షన్ చేస్తూ మనం ఒకసారి విజువల్స్లో చూసినట్లయితే వెనకాల ఉన్నటువంటి ఫ్లోర్స్తో పాటు ముందుకి అంటే ఇటు 100 ఫీట్స్ రోడ్డుని ఆనుకొని మరికొంత ఎక్స్టెన్షన్ చేస్తూ కూడా ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతూ ఉంది. ప్రజెంట్ దీని మీద మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు హైడ్రా అధికారులు. ఇమ్మీడియట్గా దీన్ని కూల్చివేయబోతున్నట్లు కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఇక మరికొద్ది సేపట్లోనే ఇక్కడకు బుల్డోజర్స్ అలాగే ఇటు కూల్చివేతకు సంబంధించినటువంటి భారీ మిషన్లు కూడా చేరుకోబోతున్నాయి. జంబో మిషన్ల చేత ఈ బిల్డింగ్ మొత్తాన్ని కూడా కూల్చివేయబోతున్నారు. మరోవైపు ఈ 100 ఫీట్ రోడ్డు మొత్తాన్ని కూడా క్లోజ్ చేసి ఈ యొక్క బిల్డింగ్ కూల్చివేత ప్రక్రియను కూడా చేపట్టబోతున్నారు. అయితే గతంలోనే హైకోర్టు కూడా రిట్ పిటిషన్ నెంబరు 10030 ఆఫ్ 2024 పై స్పందిస్తూ అక్రమ నిర్మాణం అని నిర్ధారించడమే కాకుండా చర్యలు తీసుకోవాలని కూడా గతంలోనే తెలియజేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఒకవైపున కోర్టు ఆర్డర్లు వస్తూనే ఉన్నాయి, మరోవైపున అధికారులు కూడా పలుసార్లు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. ఇది అంటే సర్వే నెంబర్ అనేది కూడా పూర్తిగా వేరుగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ కూడా పూర్తిగా ఆక్రమణకు గురైనటువంటి ల్యాండ్. ఈ ల్యాండ్ను ఆక్రమించి ఇక్కడ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది అంటూ కూడా ఇప్పటికే అధికారులు పలుసార్లు హెచ్చరించారు. అయినప్పటికీ కూడా ఈ యొక్క భవనాన్ని నిర్మించినటువంటి యజమాని ఇటు అధికారుల మాటలను నిర్లక్ష్యం చేసి బిల్డింగ్ను G+5గా కింద సెల్లార్తో పాటు గ్రౌండ్ ఫ్లోర్ పైన ఇంకొక 5 ఫ్లోర్లను నిర్మించడం మాత్రమే కాకుండా ఆ రోడ్డు వైపుకు ఎక్స్టెన్షన్ చేస్తూ కూడా నిర్మాణాన్ని కొనసాగించడం జరుగుతుంది. దీని మీద ఇప్పుడు హైడ్రా అధికారులు కన్నెర చేసి మరికొద్ది సేపట్లోనే ఈ యొక్క పూర్తి బిల్డింగ్ను కూడా కూల్చివేయబోతున్నారు. ఇక మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి 11 లేదా 12 గంటల ప్రాంతంలో లేదంటే ఆ తర్వాత మరికొద్ది సేపటి తర్వాత ఈ బిల్డింగ్ మొత్తాన్ని కూడా కూల్చివేయబోతున్నట్టు తెలుస్తుంది. సో వీటన్నిటికి సంబంధించి ఇప్పటికే హైడ్రా సిబ్బంది అప్రమత్తమయ్యారు. మరోవైపున కొద్దిసేపట్లో స్థానికంగా ఉన్నటువంటి మాదాపూర్ లాండ్ ఆర్డర్ పోలీసులకు సమాచారం ఇచ్చి ఇక్కడ కొంత బందోబస్తును ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత జంబో మిషన్లతో పాటు కొన్ని జేసీబీలను తీసుకొచ్చి పూర్తిగా కూల్చివేత ప్రక్రియను చేపట్టబోతున్నారు. కెమెరా పర్సన్ అమర్నాథ్తో రత్నకుమార్, మాదాపూర్ నుంచి.